Dear friends, welcome to Biblical Parivartana. Welcome to Daily Devotions. మే 31కి చెందినటువంటి వాక్య భాగం ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం. అక్కడ మొదటి 3 అధ్యాయాలు ఒక ఇంట్రొడక్షన్ లాగా ఉంటాయి. ఇప్పుడు 4వ అధ్యాయంలో ఒక ముఖ్యమైనటువంటి పాఠం మనం నేర్చుకోవాలి మోషే ద్వారా. అంతకుముందు ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. Amen. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం మొదటి 3 వచనాలు, తర్వాత 23 నుండి 39 వరకు. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశంలోనికి పోయి స్వాధీనపరచుకున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను కట్టడలను నేను మీకు బోధించుతున్నాను, వినుడి. ఇప్పుడు ఇక్కడ సందర్భం మనకు తెలిసిందే కదా. యోర్దాను నదికి తూర్పు దిశలో ఉన్నటువంటి ఆ మోయాబు మైదానంలో మోషే ఇశ్రాయేలుకి ఇస్తున్నటువంటి ఆ హెచ్చరికలు అన్నమాట. మరలా ఆ దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని క్లుప్తంగా మరలా రెండవసారి చెబుతున్నాడు. ద్వితీయోపదేశకాండం, ఉపదేశం, రెండోసారి ఇస్తున్నటువంటి ఉపదేశం. మరి ఆ ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు కదా, మరి దాని గురించి సమ్మరైజ్ చేస్తున్నాడు. దాన్ని మర్చిపోవద్దు మీరు వెళ్ళినప్పుడు. కానీ మీరు వెళ్ళండి, కానీ నేను మీతో రాను అని మరి ఒక విధంగా వీడ్కోలులాగా చెప్పినటువంటి ఈ ద్వితీయోపదేశకాండం. అది ఆ సందర్భం అన్నమాట. 2వ వచనం, మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుతున్నాను. వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలుపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. తర్వాత 23వ వచనం, నీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధనను మరచి నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసుకొనకుండానట్లు మీరు జాగ్రత్త పడవలెను. ఏలయనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడినై ఉన్నాడు. మీరు పిల్లలను కని ఆ దేశమందు బహుకాలము నివసించిన తరువాత మిమ్మును మీరు పాడు చేసుకొని ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసి నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించి ఆయన కన్నుల ఎదుట కీడు చేసిన ఎడల మీరు ఈ యోర్దాను దాటి స్వాధీనపరచుకొనబోవు దేశములో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోవుదురని భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా ఉంచుతున్నాను. ఈ దేశమందు బహుదినములుండక మీరు బొత్తిగా నశించిపోవుదురు. మరియు యెహోవా జనములలో మిమ్మును చెదరగొట్టును. యెహోవా ఎక్కడికి మిమ్మును తోలివేయును అక్కడి జనములలో మీరు కొద్దిమందే మిగిలిందరు. అక్కడ మీరు మనుషుల చేతి పని అయిన కర్రరాతి దేవతలను పూజించెదరు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. అయితే అక్కడ నుండి మీ దేవుడైన యెహోవా మీరు వెదకిన ఎడల నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోనూ వెదుకునప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. 39 వరకు. ఈ సంగతులన్నీ నీకు సంభవించిన తరువాత నీకు బాధ కలుగునప్పుడు అంత్యదినములలో నీవు నీ దేవుడైన యెహోవా వైపు తిరిగి ఆయన మాట వినిన ఎడల నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు.
దేవుడు భూమి మీద నరుని సృజించిన దినము మొదలుకొని నీకంటే ముందుగా నుండిన మునుపటి దినములలో ఆకాశం యొక్క ఈ దిక్కు నుండి ఆకాశం యొక్క ఆ దిక్కు వరకు ఇట్టి గొప్ప కార్యము జరిగినా దీని వంటి వార్త వినబడినా అని నీవు అడుగుము. నీవు దేవుని స్వరము అగ్ని మధ్య నుండి మాట్లాడుట వినినట్లు మరి ఏ జనమైనను విని బ్రతికెనా? మీ దేవుడైన యెహోవా ఐగుప్తులో మీ కన్నుల ఎదుట చేసిన వాటన్నిటిని చొప్పున ఏ దేవుడినైనా శోధనతోనూ సూచక క్రియలతోనూ కార్యములతోనూ యుద్ధముతోనూ బహు బలముతోనూ సాచిన చేతితోనూ మహాభయంకర కార్యములతోనూ ఎప్పుడైనా నువ్వు వచ్చి ఒక జనములో నుండి తన కొరకు తన జనమును తీసుకునే యత్నము చేసినా అయితే యెహోవా దేవుడని ఆయన తప్ప మరి ఒకడు లేడని నీవు తెలుసుకున్నట్లు అది నీకు చూపబడెను. నీకు బోధించుటకు ఆయన ఆకాశము నుండి తన సర్వమును నీకు వినిపించాను. భూమి మీద తన గొప్ప అగ్నిని నీకు చూపినప్పుడు ఆ అగ్ని మధ్య నుండి ఆయన మాటలను నీవు వింటిని. ఆయన నీ పితరులను ప్రేమించను కనుక వారి తరువాత వారి సంతానమును ఏర్పరచుకునేను. నీకంటే బలమైన గొప్ప జనములను నీ ముందర నుండి వెళ్ళగొట్టి నిన్ను ప్రవేశపెట్టి ఆయన నేడు చేయుచున్నట్లు వారి దేశమును నీకు స్వాస్థ్యముగా ఇచ్చుటకై నీకు తోడుగా నుండి ఐగుప్తుల నుండి తన మహాబలము చేత నిన్ను వెలుపలికి రప్పించను. కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమి అందును యెహోవాయే దేవుడనియు మరి యొక్క దేవుడు లేడనియు నీవు ఎరిగి జ్ఞాపకము నాకు తెచ్చుకొనుము. ఓకే, ఇప్పుడు కొన్ని వచనాలు కూడా ఉన్నాయి, ముఖ్యమైనటువంటి వచనాలు. సందర్భంలో అవి చదువుతాను. ద్వితీయోపదేశ కాండం యొక్క నిర్మాణము ప్రాచీన నిబంధనలకు ఒక ఒప్పందాలకు వాటి వివరణలతో అనేక పోలికలు ఉన్నవి. ప్రాచీన కాలంలో వాడుకు అంతకుముందు కూడా నిబంధనలు ఉన్నాయి. ద్వితీయోపదేశ కాండ నిబంధన లాంటివి అంతకుముందు కూడా అలాంటి నిబంధనలు ఉన్నాయి. వాటికి పోలికలు ఉన్నట్లుగా మనం గ్రహిస్తాం. అనగా ప్రాంతీయ ఆధిపత్య రాజ్యాలు, రీజనల్ పవర్స్, సామంత రాజ్యాల ఒప్పందాలతో కొన్ని పోలికలు కలిగి ఉన్నవి. అంటే సుజరీన్ కవరెంట్స్ అంటారు. అంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. అది ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ సూపర్ పవర్స్ వాళ్ళు వెళ్ళి మరి చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న రాజ్యాలని వాటిని దాడి చేసి వారిపై విజయం పొందినప్పుడు తర్వాత ఒప్పందం చేసుకుంటారు. మేము మిమ్మల్ని కాపాడుతాము, మీరు మాకు లోబడి ఉండండి అనేటువంటి ఆ ఒప్పందాలు ఉంటాయి అన్నమాట. దానికి ఆ ఒప్పందాలకి మరి ఈ ద్వితీయోపదేశ కాండంలో దేవుడు ఇశ్రాయేలుతో చేసినటువంటి ఒప్పందాలకి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. వాటిలో ఒక అంశం ఏంటి అని అంటే వాటి చారిత్రక పరిచయ భాగం ప్రోలోగోమినాన్. అనగా అప్పటి వరకు అంటే ఆ యొక్క నిబంధన వ్రాసుకునేంత వరకు ఉభయ పక్షాల మధ్య జరిగిన సంఘటనలో కొన్ని ఎంచుకుని క్లుప్తంగా వాటిని పునరాలోకనం చేసుకుని రివ్యూ చేసుకుని జ్ఞాపకం చేసుకునే వ్రాతపూర్వకమైన భాగం, దాన్ని ఏమంటారు? పరిచయ భాగం, లేకపోతే ప్రోలోగోమినాన్ అంటారు. అలాంటి చారిత్రక సమీక్షను మొదటి 3 అధ్యాయాల్లో మనం చూస్తాం. అంటే ఈయన మరి మొదటి 3 అధ్యాయాలు చెప్పలేదు కదా. 3 అధ్యాయాలు ఏంటి? ప్రోలోగోమినా పరిచయ భాగం అని ఈ చిన్న పారాగ్రాఫ్లో ఆ 3 అధ్యాయాల గురించి చెప్పాడు.
వారు అసలుగా ఐగుప్తు నుండి నిర్గమనం చేసిన 40 సంవత్సరాల తరువాత నిబంధన చేసుకున్న దేవుని ప్రజలుగా రెండవ విడతలో వాగ్దాన దేశంలో ప్రవేశించనై ఉన్నారు. 40 సంవత్సరాలు నిబంధన చేసుకున్న తర్వాత 40 సంవత్సరాలు వాళ్ళు అరణ్యంలో వాళ్ళు మరి సణుక్కుంటానో గొణుక్కుంటానో ప్రయాణం చేశారు. మరి ఇప్పుడు ఇక రెండవ విడతలాగా రెండవ స్టేజ్ లాగా ఇప్పుడు వెళ్ళబోతున్నారు. ఆ యొక్క యోర్దాను నది దాటి అక్కడ యెరికో పట్టణంలో వెళ్ళి అక్కడ మిగిలినటువంటి ఆ ప్రాంతాలన్నీ సౌత్, నార్త్, తర్వాత మధ్య భాగం వాటన్నిటిని కూడాను ఆక్రమించుకుంటారు. అది సెకండ్ స్టేజ్ లాగా మనం చూడాలన్నమాట. ఇప్పటికీ ఈ 3వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 3వ వచనం. హెష్బోనులో నివసించిన అమోరీయుల రాజైన సీహోనును, అష్టారోతులో నివసించిన బాషాను రాజైన ఓగును ఎద్రీయుల హతము చేసిన తరువాత 40వ సంవత్సరములో 11వ నెల మొదటి తేదీని మోషే ఇశ్రాయేలీయులకు బోధించుటకై యెహోవా తనకు ఆజ్ఞాపించినదంతయు వారితో చెప్పెను. ఇప్పటికీ ఒక తరమంతా గతించిపోయింది. ఈ 40 సంవత్సరాల్లో ఒక తరమంతా గతించిపోయింది. కాదేశ్ బర్నియా దగ్గర తెలుసు కదా, ఈ 12 మంది వేగులు వాళ్ళని పంపించినప్పుడు 10 మంది చెప్పినటువంటి రిపోర్ట్ని విన్నారు. మరి జాషువా, కాలేబు చెప్పినటువంటి వాటిని వినలేదు. వాళ్ళు ముందుకెళ్దామని వాళ్ళు ప్రోత్సహించినప్పటికీ ప్రజలందరూ కూడాను ఈ 10 మంది చెప్పిన దాన్ని విన్నారన్నమాట. డెమోక్రటిక్ నోషన్ లాగా. దాన్ని బట్టి దేవుడు మీరు చెప్పిన దాన్ని మీరు నమ్మలేదు కాబట్టి మీరు అవిధేయులు అయ్యారు. కాబట్టి మీరు అక్కడికి వెళ్ళటానికి, ఆ దేశంలో ప్రవేశించడానికి అర్హులు కాదు అని ఆ 38 సంవత్సరాలు అటు ఆ చుట్టూ తిరిగారు. అప్పుడు ఆ తరమంతా కూడా గతించిపోయింది. నిబంధన యొక్క స్వభావమును, వారి స్వాస్థ్యమైన గొప్ప విడుదల, దుఃఖకరమైన తిరుగుబాటు చరిత్ర, అన్నిటికంటే ఔన్నత్యమైన మహిమాన్వితమైన దేవునితో అద్భుతమైన తీరులో దేవుని యొక్క ఉదారత్వమును బట్టి ఆయన చేసిన నిబంధనతో ముడిపడి ఉన్న ప్రజలని మోషే ఆతురతతో ఆయన హృదయ భారాన్ని ఆ సమాజంపై మోపుతున్నాడు. ఒక్క సెంటెన్స్లో అదంతా చెప్పబడింది. మరలా చదువుతాను. ఏం చెప్పాడు? ఇప్పటికీ ఒక తరమంతా గడిచిపోయింది. ఇప్పుడు ఇక ఆయన చెప్తుంది ఏంటి అంటే, నిబంధన యొక్క స్వభావం ఎలాంటిది, ద నేచర్ ఆఫ్ ద కవెనెంట్, వారి స్వాస్థ్యమైన గొప్ప విడుదల ఏ విధంగా ఐగుప్తు నుండి బయటకు వచ్చింది. మరి ఈ 40 సంవత్సరాల్లో వాళ్ళ తిరుగుబాటు దుఃఖకరంగా దేవుణ్ణి విసిగిస్తూ వాళ్ళు తిరుగుబాటు చేశారు. మరి అన్నిటికంటే ఆ యొక్క ఆ నిబంధనను బట్టి వాళ్ళు ప్రత్యేక జనంగాను ఆ యొక్క సంబంధం అన్నమాట, అది అమోఘమైనటువంటి సంబంధం. ఇశ్రాయేలీయుల దేవుడు, మహిమగల దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు, సార్వభౌమైనటువంటి దేవుడు, నమ్మదగినటువంటి దేవుడు, వాళ్ళకి దేవుడు. అలాంటి ప్రజలు, అలాంటి సంబంధం దేవునితో కలిగినటువంటి ప్రజలు అనేటువంటి ఆ యొక్క అమోఘమైనటువంటి సత్యాన్ని ఆయన ఆ హృదయ భారాన్ని చెప్పుకున్నాడు అన్నమాట. అలాంటి వాళ్ళు మీరు ఆ విధంగా మెలుక్కోవాలి, ఆ విధంగా మీరు ప్రిన్స్ లాగా జీవించాలి అనేటువంటి ఆ యొక్క ఆవేదన, ఆ హృదయ భారాన్ని ఆయన పంచుకున్నాడు వాళ్ళతో.
మరో చదువుతాను. అన్నిటికంటే ఔన్నత్యమైన మహిమాన్వితమైన దేవునితో, అలాంటి గొప్ప దేవుడు అద్భుతమైన తీరులో ఆయన నిబంధన చేసుకున్నాడు. ఆయన ఉదారత్వాన్ని బట్టి చేసుకున్నాడు నిబంధన. అలాంటి ప్రజలు వాళ్ళు అని చెప్తున్నాడు అన్నమాట. ఎన్నుకొనబడిన కొన్ని చారిత్రక సంఘటనలు గల 3 అధ్యాయాలు ఈ ద్వితీయోపదేశం 4వ అధ్యాయానికి సిద్ధం చేస్తుందన్నమాట. చారిత్రక అన్వేషణ ముగిసినది ఇక్కడ 4వ అధ్యాయంలో. ఇప్పుడు వాటిని బట్టి నేర్చుకోవలసినటువంటి పాఠాలు ఏంటి అని వాటిని నూరిపోసి చెప్తున్నాడు. దేవుడు చేసిన వాటిని పురావలోకనంతో జ్ఞాపకం చేసుకోవాలి. అది ఎప్పుడు కూడాను అదొక నియమం అన్నమాట. వాళ్ళకి నియమం, విశ్వాసులకి నియమం, సంఘాలకి నియమం. దేవుడు చేసినటువంటి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ వాటిని పునరావలోకనం అంటే రివ్యూ చేసుకోవాలన్నమాట. పదే పదే తలంచుకోవాలి. దేవుడు ఏం చేశాడు, సృష్టి చేశాడు, దేవుడు ఏం చేశాడు. మరి ఇశ్రాయేలుని తన బాహుబలంతో ఐగుప్తీయుల్ని మరి ఓడించి ఆ ఫరో రాజు, ఆ సూపర్ పవర్ అన్నమాట, ఆ ప్రాంతీయ సూపర్ పవర్ని ఓడించాడు. మరి అలాంటి సూపర్ పవర్ని ఓడించినప్పుడు వీళ్ళు చిన్న చిన్న ప్రాంతీయ రాజ్యాలు, ఇవి కానానీయులు, ఐగుప్తుతో పోల్చుకుంటే కానానీయులు నథింగ్. వాళ్ళు ఎందుకు భయపడాలి? అలాంటి గొప్ప సూపర్ పవర్ నుండి దేవుడు రక్షిస్తే ఈ చిన్న చిన్న వాటికి ఎందుకు భయపడాలి? జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఏం చేశాడో జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు ధైర్యం వస్తుందన్నమాట. ముందుకు పోతాం, దేవుని నమ్మగలుగుతాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభు బల కూడాను జ్ఞాపకం చేసుకోవాలి. మరి సృష్టిలో చేయటమే కాదు, ఇశ్రాయేలు జీవితంలో చేయటమే కాదు, యేసు ప్రభులో ఏం చేశాడు ముఖ్యంగా అది జ్ఞాపకం చేసుకోవాలి విశ్వాసులు. ఈ అద్భుతమైన రక్షణను ఆపాదించుటకు ఆయన మీకు అచ్చి ఉండలేదు. అద్భుతమైన రక్షణను మనకివ్వటానికి దేవుడేమి అప్పుదారుడా? ఈజ్ ఎ డెటర్? రక్షించిన అవసరం లేదు. అంత అద్భుతమైనటువంటి రక్షణ మనం ఎందుకు ఇవ్వాలి? కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అచ్చుండకపోయినా కానీ ఆయన కృప చొప్పున మనకి ఇచ్చాడు ఈ రక్షణను అనేటటువంటి దాన్ని మరి యేసు ప్రభు ద్వారా, ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా, ఆయన జీవితం ద్వారా ఇచ్చాడు అని కృతజ్ఞతగా మనం దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఆయన అచ్చి ఉండలేదు అని, అచ్చి ఉన్నాడు అని అలాంటి తలంపే ఉండకూడదు. దేవుడు చేయక ఏం చేస్తాడేంటి? దేవుడిని కమాండ్ చేస్తారు కొంతమంది, ఏదో దేవుడు మనకు బాకీ ఉన్నట్టుగా. ప్రార్థన చేసుకునేటప్పుడు దేవుడు చెవిటోడిలాగా గట్టిగా చెబుతారు. చెప్పేటువంటి ఆ ప్రార్థన తీరు ఎట్లా ఉంటుందంటే దేవుడు మనం చెబితే వినాలి అన్నట్టుగా. అయ్యయ్యో, మన ప్రార్థన ఆలకించడానికి దేవుడు వచ్చి ఉన్నాడా? ఆ విధంగా అనుకోనేకూడదు. ఆయన నీ పితరులను ప్రేమించను గనుక, అందుకు వారి తరువాత వారి సంతానము ఏర్పరచుకున్నాడు గనుక అది చేశాడు. అంతేగాని దేవుడు ఏదో అప్పున్నాడు మనకి అని తలంచకూడదు. కానీ దానికి చెందిన అనివార్య బాధ్యతలు, ఎంటైల్మెంట్స్ అంటారు. అంటే దేవుడైతే మనకు రక్షణ ఇచ్చాడు, నిబంధన చేసుకున్నాడు, విడుదల ఇచ్చాడు. దాంతో
మన బాధ్యతలు ఉన్నాయి, అనివార్య బాధ్యతలు. ఇక అవి పోవన్నమాట. రక్షణకు తగినటువంటి బాధ్యత రెండు కలిసి ఉంటాయి. అనివార్య. ఇప్పుడు కోతికి టెయిల్ ఉంటుంది కదా, ఎప్పుడు కోతికి టెయిల్ వెంటనే అతుక్కుని ఉంటుంది. టెయిల్ లేకుండా కోతి ఉండదు. అదేవిధంగా ఎంటైల్మెంట్ అని ఇంగ్లీష్ మాటకి నేను జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే, టెయిల్ ఉంటుంది, తప్పకుండా ఉంటుంది, రక్షణ ఉంటుంది అని మనకు బాధ్యత లేదు అని అనుకోకూడదు. అందువలన యేసు ప్రభువుని మనం రక్షకునిగా మన హృదయంలో చేర్చుకున్నప్పుడు ఏమని అంటాం? లార్డ్ అండ్ సేవియర్ అండ్ లార్డ్. ఆయన రక్షకుడే కాదు, ఆయన ప్రభువు కూడా అని మనం అర్థం చేసుకోవాలి. మన ప్రభువు కూడా, అది మన బాధ్యత. ఆయన చెప్పినట్టుగా చేయటం మన బాధ్యత. ఈ నిబంధనతో ముడిపడినవి మన బాధ్యతలు. దేవుడైతే నిబంధన చేసుకున్నాడు, మరి మనకి అనివార్యమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి, తప్పనిసరిగా ఉండేటువంటి బాధ్యతలు. అయితే యెహోవా దేవుడనియు ఆయన తప్ప మరి ఎక్కడు లేడనియు నీవు చేసుకున్నట్లు అది నీకు చూపబడెను. కాబట్టి పైనున్న ఆకాశమందును క్రిందనున్న భూమి అందును యెహోవాయే దేవుడనియు మరి యొక్క దేవుడు లేడనియు నేడు నీవు ఎరిగి జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఈ వచనాలు 47వ వచనం, 37వ వచనం, 35వ వచనం, 39వ వచనం, ఇవన్నీ కూడాను బాధ్యతలు అన్నమాట. దేవుడు ఒక్కడే అని జ్ఞాపకం చేసుకోవాలి. మీ దేవుడైన యెహోవా మీకు ఏర్పరిచిన నిబంధన మరచి నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించినట్లు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనా చేసుకుంటున్నట్లు మీరు జాగ్రత్త పడవాలి. ఎలా అనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడై ఉన్నాడు. 23 నుండి 24 వరకు. ఇన్ అదర్ వర్డ్స్, వేరే మాటలు చెప్తే వారు దేవుని సేవించాలి, అది బాధ్యత. ఏం బాధ్యత? అనివార్యమైనటువంటి బాధ్యత. దాన్ని వదులుకోలేము, ఆ బాధ్యతని వదులుకోలేము. రక్షకుడు ప్రభు రక్షకుడు. ఇంకొక ఉదాహరణ చాలా కాలం చెప్పాను. ఏంటంటే బాబ్ క్రో అని గుంటూరులో ఉండేవాడు. ఆయన పబ్లిక్ మీటింగ్లో ఒక ఉదాహరణ చెప్పాడు. మీ ఇంటికి నేను వస్తాను, తలుపు కొడతాను, మీరు తలుపు తీస్తారు. బాబ్, అది నా పేరు, బాబ్ లోపలికి రా. క్రో, అది కూడా నా పేరే, క్రో నువ్వు బయట ఉండు. ఆయన పేరు బాబ్ క్రో. బాబ్ నువ్వు లోపలికి రా, క్రో బయట ఉండు. అది సాధ్యమా? బాబ్ క్రో ఒక వ్యక్తి, బాబు లోపలుండి క్రో బయట ఉండడు. అదేవిధంగా యేసు ప్రభు రక్షకుడు, ప్రభువు. రక్షకుడు లోపలికి వచ్చి ప్రభు బయట ఉండడు. ఆయన రక్షకుడైనటువంటి ప్రభువు లోపలన్నా ఉంటాడు, బయటన్నా ఉంటాడు. అది మనం గ్రహించుకోవాలన్నమాట. కాబట్టి ఆయన రక్షణ బయట ఉండి మన బాధ్యత, రక్షకుడు లోపలుండి మన బాధ్యత బయట ఉండదు. ఎలా అనగా నీ దేవుడైన యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడినై ఉన్నాడు. వేరే మాటల్లో చెబితే దేవుని మనం సేవించాలి, కానీ ఆయన ఒక్కడే ఒక్క దేవుడు. దేవుని సేవించాలి. ఎవరు? ఒకే ఒక దేవుడు. ప్రతి తరములోనూ విశ్వాసులు ఈ సత్యానికి జవాబుదారులు. గాడ్ ఈజ్ వన్, అద్వితీయుడు,
మధురమైనటువంటి వాడు, సౌందర్యుడు, మాట తప్పనటువంటి వాడు, సత్యుడు, నిత్యుడు లేని ఎడల దేవుని ఉగ్రతకు గురి అవుతారు. విశ్వాసులు ఈ సత్యాన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. దానికి జవాబుదారులు ఏంటి? దేవుడు మాత్రం ఒకటే, ఒక్కడే ఒక దేవుడు. సరే, ఇప్పుడు కొన్ని విషయాలు పాటలు ఇంకా కొన్ని మనం అవి మనం నేర్చుకునేటువంటి పాఠాలు మరికొన్ని ఉన్నాయి. ఈ చారిత్రక పునరావలోకనను బట్టి వెలువడే అనేక పాఠాలలో అంత ప్రాముఖ్యమైనది కాకపోయినప్పటికీ నెమ్మదిగా పొడుచుకు వచ్చే ఒక పాఠాన్ని గుర్తుంచుకోవాలి. అది అతి ముఖ్యమైనది కాదు, కానీ ఆ పాఠం గమనీయాస్పదమైనది. తప్పకుండా దాన్ని గమనించాలి. ఏంటి ఇది? మోషేకు బాధాకరంగా ఉండేటువంటి పాఠం, అది మనకు ఉపయోగకరంగా ఉండేటువంటి పాఠం. ఈ దేశంలో ప్రవేశించుటకు అనుమతి లేదని మోషే పదే పదే గుర్తు చేస్తున్నాడు. మీరందరూ వెళ్ళండి, కానాన్లో ప్రవేశించండి, నది దాటి కానాన్లో ప్రవేశించండి, కానీ నేను రాను, నేను రాలేను. బండతో మాట్లాడుటకు బదులు బండను కొట్టాను అని గుర్తు చేసుకుంటాడు. సంఖ్యాకాండం 20లో ఉన్నటువంటిది. మరి మే 9వ అధ్యాయాన్ని కూడా మరలా చూసుకోవాలి. ఇప్పుడు యథార్థతతో తన పాపమును బట్టి దాని శిక్ష ఎందుకు వస్తుంది? ఆయన కానాన్లో ఎందుకు ప్రవేశించలేకపోయాడు? ఆయనైతే పాపం చేశాడు. బండతో మాట్లాడమన్నాడు. ఆయన ప్రజల మీద విసిగి కోపంతో బండని 2 సార్లు కొట్టాడు. అది పాపం. ఆ పాపాన్ని బట్టి ఆయనకు శిక్ష వచ్చింది. ఏంటి శిక్ష? ఈ కానాన్ దేశంలో ప్రవేశించడానికి అనుమతి లేదు. అది దేవుని శిక్ష. అది ఎందుకు వచ్చింది? మిమ్మును బట్టి. చదువుదాం కొన్ని వచనాలు. ద్వితీయోపదేశకాండం 1:37. 1:37. మరియు యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడిన పరిచారకుడగు నూను కుమారుడైన యెహోషువ దానిలో ప్రవేశించును గాని నీవు దానిలో ప్రవేశించవు. అతడు ఇశ్రాయేలు దాని స్వాధీనపరచుకొని చేయును గనుక అతని ధైర్యపరచుము. 3:23-24. 3వ అధ్యాయం 23-24. మరియు ఆ కాలమున నేను యెహోవా ప్రభువా, నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనుపరచ మొదలుపెట్టి ఉన్నావు. ఆకాశం అందే కానీ భూమి అందే కానీ నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవడు? నీవు చూపు పరాక్రమమును చూపగల వాడెవడు? నేను అద్దరికి వెళ్ళి యోర్దాను అవతలనున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబనోనును చూసినట్లు దయచేయమని నేను యెహోవాను బ్రతిమాలుకొనగా యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయాను. మరియు యెహోవా నాతో ఇట్లా చాలును, ఇకను ఈ సంగతిని గురించి నాతో మాట్లాడవద్దు. ఓకే, నిజానికి తాను చేసిన పనికి తానే బాధ్యుడు. అంతే కదా మరి. ఆయన పాపం చేశాడు, శిక్ష అనుభవించాడు, దానికి బాధ్యుడు ఎవరు? మోషే. కానీ అయినప్పటికీ వారు భయభక్తులతో ప్రవర్తించిన ఎడల, ఇశ్రాయేలీయులు భయభక్తులతో
ప్రవర్తించిన ఎడల మోషే ఈ శోధనలో పడేవాడు కాదు. వారిని అంటిపెట్టుకున్న అవిశ్వాసంతో సణుగుడు గొణుగుడుతో మోషే అలసిపోయాడు. కాబట్టి ఆ విధంగా ఆయన ప్రవర్తించవలసి వచ్చింది. ఇప్పుడు ఏంటి దీనిలో నేర్చుకునేటువంటి పాఠం? హెబ్రీ 13:17 చదువుకుందాం. 13:17 మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు, ఎవరు? లీడర్స్, నాయకులు ఆనందంతో పరిచర్య చేయునట్లు వారి మాట విని వారికి లోబడి యుండుడి. అది మనం నేర్చుకోవాల్సింది. నాయకులు అంటే నాయకుల్లో ఉండేటువంటి పొరపాట్లు వాళ్ళు ఉంటాయి, కానీ మంచివాళ్ళు కూడా ఉంటారు కదా. మన బాధ్యత కూడా ఉంటుంది కదా. వాళ్ళు ఆ విధంగా ఎందుకు చేయాలి? ఎందుకు కోపడాల్సి వచ్చింది? ఎందుకు ఆ విధంగా ప్రవర్తించాల్సి వచ్చిందంటే మనం వాళ్ళ కోపం పుట్టించాం. కాబట్టి మనం కూడా వాళ్ళు చెప్పినట్టుగా లోబడి ఉండి వారిని గౌరవిస్తూ వారిని సన్మానిస్తూ వారిని సంతోషపెట్టేటువంటి రీతిగా, ఆనందంతో వాళ్ళు పరిచర్య చేసేటువంటి రీతిగా మనం మెలుక్కోవాలని హెబ్రీ 13:17. ఈ దినాల్లో పాదిరి గారి ముందైతే మంచి మాటలు చెబుతారు, కానీ వాడింతా వాడండి అని అంటారు. కాబట్టి మనల్ని బట్టి మన నాయకులు సంతోషిస్తున్నారా, లేకపోతే మనం వాళ్ళకి తలనొప్పిస్తున్నామా? అది మనం ఆలోచించుకుందాం. అంటే ఎప్పుడు కూడాను ఇప్పుడు నాయకులుగా మరి ఫాస్ట్గా ఉండటం. అపోస్తలుడైన పౌలు ఏమంటాడు? పరిచర్య అలాంటి మంచి రాయబారులుగా ఉండటం, అంబాసిడర్స్గా ఉండటం ఎవరి పని అవుద్దండి? హూ ఈజ్ ఈక్వల్? ఎవరు చేయగలరు? పాస్టర్ గురించి మా ప్రొఫెసరు చాలా కాలం టెడ్ అనేటువంటి ఆయన మాకు చర్చ్ హిస్టరీ, ఆయన ఇంగ్లీష్ మ్యాన్ అన్నమాట. ఆ చర్చ్ హిస్టరీ టీచ్ చేశాడు. పాస్టర్ గురించి ఈ మాట అన్నాడు: టు బి ఎ పాస్టర్ ఈజ్ ద హైయెస్ట్, ద హోలియెస్ట్, ద హంబ్లెస్ట్ అండ్ ద హార్డెస్ట్ జాబ్ ఆన్ ఎర్త్. ద హైయెస్ట్, హోలియెస్ట్, ద హంబ్లెస్ట్ అండ్ ద హార్డెస్ట్ జాబ్ ఆన్ ఎర్త్. అది జ్ఞాపకం ఉంచుకొని నాయకులకి, మంచి పాస్టర్లు, కనీసం మంచి పాస్టర్ల కన్నా కానీ వాళ్ళకి తలనొప్పి ఇవ్వకుండా వాళ్ళతో కోఆపరేట్ చేసేసి కొన్ని చిన్న చిన్న విషయాలను నెగ్లెక్ట్ చేసుకుని వాళ్ళ యొక్క జాబుని వాళ్ళు సంతోషకరంగా చేసేటట్టుగా మనం వాళ్ళ గురించి ప్రార్థన చేసి కోఆపరేషన్ ఇద్దామా, లేకపోతే తలనొప్పి పెడదామా? ఆర్ వి పెయిన్ ఇన్ దేర్ నెక్ అనేటువంటి ప్రశ్న. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఎక్కడైతే నాయకుడిని మేము ద్వేషించామో, వాళ్ళకి తలనొప్పిగా ప్రవర్తించామో, సూటిపోటి మాటలు అన్నామో, బ్యాక్ బైట్ చేసామో, ఆ పరిస్థితులన్నిటిని బట్టి మమ్మల్ని క్షమించవలసిందిగా వేడుకుంటున్నాం. నాయన, వారిని ప్రోత్సహించేటువంటి రీతిగా, వారి జాబు కొంచెం ఈజీ చేసేటువంటి రీతిగా, వారిని సంతోషపెట్టేటువంటి రీతిగా, వారిని ప్రోత్సహించేటువంటి రీతిగా మేము మాట్లాడటం కానీ, మేము వాళ్ళకి తోడ్పడటం కానీ, ఆ విషయంలో మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ
యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.